హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫస్ట్ మనం చూస్తే కనుక మార్కెట్స్ లాస్ట్ వీక్లో మనకి కొంత ఏదైతే ఎలక్షన్ మూమెంట్ వచ్చిందో ఆ టైంలో హెవీ ఫాల్ కనిపించింది. ఆ తర్వాత మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ అనేది నిఫ్టీ 50లో కనిపించింది. సో ఆ తర్వాత మార్కెట్ లాస్ట్ 5 డేస్ బట్టి సైడ్ వేస్లోనే మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో మార్కెట్ 23,500 మనకి మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేసింది అనమాట. సో ఆ రీజన్కి టెస్ట్ చేయడానికి పైకి వెళ్ళడం, అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. సో ఈ రీజన్ పైన కనుక ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా ఈ వారంలో మనకి 23,750 24,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ కాకపోతే కనుక 23,250 అలాగే 23,000 ఈవెన్ 22,750 లెవెల్స్ దాకా కూడా మనకి పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసింది మార్కెట్ ఈ రీజన్లో. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక షార్ట్ ఫాల్ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ రీజన్ పైన కనుక మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 23,500 సో మనం ఫర్దర్గా 250 నుంచి 500 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ మార్కెట్ మనకి ఏదైతే మండే రోజు హాలిడే వచ్చింది కాబట్టి ఈరోజు జస్ట్ మనకి ఎక్స్పైరీ కూడా చాలా దగ్గర ఉంది. కేవలం మనకి ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే 3 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఈవెన్ సైడ్ వేస్ మార్కెట్ కూడా మనకి ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే టైం డీకే ఎక్స్పైరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మన లాంగ్ పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ 23,500 బిలో కనుక బేరిష్నెస్ వచ్చి సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక మనకి 250 నుంచి అప్ టు 750 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చెక్ చేస్తే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఇంకా టచ్ అవ్వలేదు. 51,000 ఏదైతే ఎలక్షన్ టైంలో మనకి కనిపించింది, ఆ తర్వాత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, ఆ తర్వాత మార్కెట్లో షార్ట్ రికవరీ కూడా వచ్చింది. ప్రస్తుతం మనకి 50,000 లెవెల్ అనేది మనకి టెస్ట్ చేస్తుందన్నమాట. ఈ రీజన్ పైన వెళ్ళడం, మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ వచ్చి కింద పడిపోవడం, ఈ విధంగా మనకి లాస్ట్ 4 to 5 డేస్ బట్టి మనకు కనిపిస్తుంది అనమాట. 50,000 నుంచి 50,100 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా ఇక్కడ నుంచి మనకి 500 పాయింట్స్ దగ్గర నుంచి 500 పాయింట్స్ దగ్గర నుంచి 1000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒకవేళ 50,000 లెవెల్ పైన, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఒకవేళ ఫెయిల్ అయితే కనుక 500 నుంచి 1,500 పాయింట్స్ దాకా కూడా మనకి ఫాల్ ఉండే ఛాన్స్ అనమాట. అంటే 48,500 లెవెల్స్ దాకా కూడా మనకి పడిపోయే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి, రేపు కొంత అబ్జర్వ్ చేసి 50,000 లెవెల్ పైన సస్టైన్ అయితే మనం లాంగ్ పొజిషన్స్ పెట్టుకోవడం బెటర్. లేదు ఫాల్ అవుతుంటే కనుక ఫర్దర్గా మనకి ఫాల్ ఉండే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే ఈ వారంలో మనకి బాగా పెరిగి కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మెస్డాక్ అనమాట. మెస్డాక్ మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం, 3,250 కనుక బ్రేక్ అయితే ఈజీగా మనకి 3,500 4,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు అని లాస్ట్ వీక్లో మనం చెప్పుకున్నాం అనమాట. మీరు ఆ వీడియో చూసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా మంచి ప్రాఫిట్స్లో ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్, చాలా మంది అడుగుతున్నారు, మెస్డాక్ అప్ ట్రెండ్లో ఉంది, ఫర్దర్గా ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అంటే 4,000 మళ్ళీ కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్రేక్ అయితే కనుక అప్ టు 4,500 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంత షార్ప్ ర్యాలీ ఆల్మోస్ట్ 16-17% దాకా కూడా స్టాక్లో మనకి ర్యాలీ కనిపించింది. కాబట్టి ఒకవేళ ఫర్దర్గా ఏమైనా పడితే కనుక 3,500 నుంచి 3,600 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఉంటే కనుక మనం యాడ్ చేసుకొని 4,000 మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఇక్కడి నుంచి 250 నుంచి 500 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు బాటమ్ అవుట్ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ప్రజెంట్ స్టిల్ అప్ ట్రెండ్లో ఉంది, హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఈ వీక్లో ఈ స్టాక్ ఇంకా కూడా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. రేపు ఏమైనా కొంత మార్కెట్ ఫాల్ అయ్యి కొంత పడుతుంటే కనుక 3,500 నుంచి 3,600 లెవెల్స్ దాకా వెయిట్ చేయండి. లేదు కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకొని 3,500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 4,200 స్టాక్ ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి జేకే పేపర్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనం లాస్ట్ వీక్లో కూడా డిస్కస్ చేసాం. అరౌండ్గా ఈ పర్టికులర్ స్టాక్ 420 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనం డిస్కస్ అనేది చేసాం. లాస్ట్ వీక్లో చాలా బాగా పెరిగింది, ఆల్మోస్ట్ 70 నుంచి 75 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. కంటిన్యూస్ ర్యాలీ, ప్రీవియస్ 450 లెవెల్ బ్రేక్ అయింది అనమాట. క్లోజింగ్ వచ్చేసరికి 498 దాకా వెళ్ళి కొంచెం క్లోజింగ్ అనేది కొంచెం 491 దగ్గర అరౌండ్గా ఇచ్చిందనమాట. మేము కూడా ఈ పర్సనల్ స్టాక్ని హోల్డ్ అనేది చేస్తున్నాం అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, 475 పైన సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి 500, 525, 550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ పాజిటివ్ ఉండి 500 బ్రేక్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. లేదు రేపు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే 475 దగ్గర రివర్సల్ వస్తే ఇక్కడ దాకా వెయిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. 25 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. 500, 525, 550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత ఫ్రైడే రోజు
రోజు కొన్ని స్టాక్స్లో షార్ప్ ర్యాలీస్ కనిపించాయి, లైక్ 15%, 16%. అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే కనుక సో మనకి కొంత లో లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసినట్టు అవుతాం, రిస్క్ లెవెల్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. అందువల్ల కొంచెం ఏమైనా పడుతుంటే వెంటనే ఇన్వెస్ట్ చేయకుండా వెయిట్ చేయండి. 475 దగ్గర రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. 500, 525, 550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట జేకే పేపర్. అలాగే థర్డ్ స్టాక్ వస్తే జిఆర్ఎస్సి గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి బ్రేక్అవుట్ కనిపించింది, ఆల్మోస్ట్ 1500 లెవెల్స్ దగ్గర మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. బ్రేక్అవుట్ కనిపించి ఆ బ్రేక్అవుట్ కూడా సస్టైన్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి 1600 పైన కానీ లేదా 1580 నుంచి 1600 ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఈజీగా మనకి 1700, 1800, ఈవెన్ 1900 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా ఇంకా ర్యాలీ ఇస్తే కనుక నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లో 2000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 1500 మనకి సపోర్ట్ కాబట్టి ఈ లెవెల్కి బిలో కొంత స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట జిఆర్ఎస్సి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ గైస్. లాస్ట్ వీక్లో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చెప్పుకున్నాం, ఆల్మోస్ట్ మనకి 625 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. సో చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. సో 700 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఇంకా కూడా ఫర్దర్గా ట్రెండ్ పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. రేపు ఏమైనా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే 670 నుంచి 680 రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లేదు కొంత పాజిటివ్ ఉంటే 725, 750, 780 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి షార్ప్ ర్యాలీస్ కనిపిస్తున్నాయి. సో షుగర్ స్టాక్స్లో పర్టికులర్గా ప్రాజ్ ఇండస్ట్రీస్లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. మనం ట్యూస్డే వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. ఫర్దర్గా పాజిటివ్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. రేపు ఏమైనా కొంత హెవీ ఫాల్ ఏమైనా కనిపిస్తుంటే కనుక వెయిట్ ఫర్ రివర్సల్, లేదు పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ అయినా చేసుకోవచ్చు అనమాట. 50 పాయింట్స్ లేదా 60 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పరాజ్ డిఫెన్స్ గైస్. సో కొంత డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ మన కొంత పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల మంచి ర్యాలీస్ కనిపించాయి. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 19% సో అబౌట్ లైక్ అప్పర్ సర్క్యూట్ అనేది క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో అబ్జర్వ్ చేయండి రేపు 1100 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక సో 1000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 10% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. 1200, 1300 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా కూడా ఇంకా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి పరాజ్ డిఫెన్స్. సో ఆల్మోస్ట్ అన్ని ఏదైతే డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ బాగా ర్యాలీ ఇచ్చాయి, ఈ పర్టికులర్ స్టాక్ హెవీ ర్యాలీ కనిపించలేదు. అందువల్ల లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఫర్దర్గా కూడా ర్యాలీ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి పరాజ్ డిఫెన్స్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి డిసిఎస్ ఇండియా అనమాట. సో డిసిఎక్స్ ఇండియా ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి బ్రేక్అవుట్ కనిపించింది. అబ్జర్వ్ చేయండి రేపు కనుక కొంత 350 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోండి. రేపు కనుక కొంత మార్కెట్ నెగిటివ్ ఉండి 350 బిలో వస్తే అవాయిడ్ చేసేయండి. సో 350 పైన కొంత సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. 375, సో 400 మనకి రెసిస్టెన్సెస్, ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఆ రీజన్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. రేపు అబ్జర్వ్ చేయండి, కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ ఈ లెవెల్కి బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ టెస్ట్ చేసి పడిపోయిందనమాట. అందువల్ల 350 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. సో ఇది మన సిక్స్త్ స్టాక్ అనమాట డిసిఎక్స్ ఇండియా. సో ఇవన్నమాట 6 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మెజ్ స్టాక్, సెకండ్ వన్ జేకే పేపర్. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా లాస్ట్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇంకా కూడా పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి జిఆర్ఎస్సి అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పరాజ్ డిఫెన్స్, సిక్స్త్ వన్ వచ్చేసరికి డిసిఎక్స్ ఇండియా అనమాట. సో ఇవి కొంత పాజిటివ్ ఉన్నాయి. ఇంకా చాలా స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి, బట్ నా పాజిటివ్ వ్యూలో ఈ స్టాక్స్ కొంత పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది అనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ఈ పర్టికులర్ స్టాక్స్ మీరు ప్రియర్గానే మీకు విత్ టార్గెట్ స్టాప్ లాసెస్ కావాలంటే మీరు మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మేము ఆల్రెడీ జేకే పేపర్లో కూడా ఇన్వెస్ట్ చేసాం, ప్రాజ్ ఇండస్ట్రీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి హోల్డ్ చేస్తాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డేస్.